ఫ్లిప్కార్ట్‌లో పోకో మొబైల్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడే డెలివరీ అయింది. దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఐటెమ్స్ ఇస్తున్నాడు, దీని కెమెరా క్లారిటీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫ్లిప్కార్ట్‌లో నిన్న అంటే 14th ఫిబ్రవరి ఆల్మోస్ట్ 8:30 PM ఆర్డర్ ప్లేస్ చేశాను నేను. పోకో C31 రాయల్ బ్లూ 64 GB అనమాట. 15th ఫిబ్రవరి అంటే ఈరోజు మధ్యాహ్నం 3 PM కల్లా ఐటెం డెలివరీ అయిపోయింది. దీని ప్రైస్ 7,528. డెలివరీ పర్సన్ దీన్ని డెలివరీ చేసేటప్పుడు బాక్స్ ఓపెన్ చేసి డ్యామేజ్ ఏమైనా ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాడనమాట. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 4 GB ర్యామ్, 64 GB ROM అనమాట. ఎక్స్పాండబుల్ అప్ టు 512 GB. గుడ్ కదా. బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఇచ్చాడు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ అనమాట. దీని బ్యాటరీ ఇది లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ 5000 mAh. అన్ని మొబైల్స్కి డిఫాల్ట్గా కామన్గా ఏమైతే ఐటమ్స్ ఉంటాయో మొబైల్తో పాటు USB కేబుల్, ఛార్జర్, అడాప్టర్, తర్వాత మాన్యువల్, సిమ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆ పిన్, ఇవన్నీ కామన్ కదా. సో అవే ఉన్నాయి, అంతకు మించి ఇంకేమీ లేవు బాక్స్ లోపల. సేమ్ మొబైల్ 3 GB ర్యామ్ అయితే కనుక 6,499 పడుతుంది. 4 GB అయితే 7,499. అంటే డిఫరెన్స్ 1000 రూపీస్ ఉందన్నమాట. మొబైల్ని గట్టిగా యూస్ చేసేవాళ్ళు 4 GB ర్యామ్ ప్రిఫర్ చేయండి, 7,499 రూపీస్. లేదు నాకు నా యూసేజ్ చాలా తక్కువ అనుకునే వాళ్ళు గో విత్ 3 GB ర్యామ్, 6,499కే వస్తుంది. నా సజెషన్ ఏంటంటే మీ మొబైల్ యూసేజ్ ఎక్కువైనా తక్కువైనా సరే 3 GB ర్యామ్ ప్రిఫర్ చేయండి. 6,500 రూపాయల్లో మీకు ఇంత మంచి ఆండ్రాయిడ్ ఫోన్ నాకు తెలిసి ఇట్స్ అ గుడ్ ఆప్షన్. యూ కెన్ గో విత్ ఇట్. పవర్ ఆన్ చేసి చూద్దాం ఎంత బ్యాటరీ ఉందో. ఏదైనా సాంగ్ కానీ వీడియో కానీ ప్లే చేసి చూసి దాని క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. తర్వాత కెమెరా క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. మొబైల్ ఆన్ అయింది. దీని బేసిక్ సెటప్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకోవాలి. రీజియన్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు తెలుగు కావాలంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఎనీథింగ్ యూ కెన్ సెలెక్ట్ యాజ్ ఎ డిఫాల్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో యాక్సెప్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇందులో సిమ్ కార్డ్ లేదు కాబట్టి ఆ స్టెప్ని స్కిప్ చేస్తున్నాను. ఫింగర్ ప్రింట్ ఆప్షన్, స్క్రీన్ లాక్, ఈ సెటప్ అంతా మీరు తర్వాత చేసుకోవచ్చు. యూ కెన్ స్కిప్ ఇట్ ఫర్ నౌ. సో సెటప్ అయితే అయిపోయింది. సెటప్ కంప్లీట్ అని మీకు డిస్ప్లేలో కనిపించింది. ఓకే, సో బ్యాటరీ మనకి 71% అయితే కనిపిస్తుంది నాకు. ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే ఓపెన్ చేద్దాం. అందులో నా ఛానల్లోనే ఏదో ఒక వీడియో తీసి ప్లే చేసి సో వాల్యూమ్ క్లారిటీ ఎలా ఉందనేది ఇప్పుడు చెక్ చేద్దాం. మన ఛానల్ RTVN అని టైప్ చేస్తాను. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఒకసారి ఛానల్ మొత్తం చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మతం అని కాదు, నేను హిందూ టెంపుల్స్ని విజిట్ చేస్తాను. విజయవాడలో గుణదల మేరీమాత టెంపుల్ని విజిట్ చేశాను. ఇంకా మసీద్ ఒకటి నేను విజిట్ చేయలేదు. ఐ వాంట్ టు విజిట్ అన్నమాట. అలా నేను ఒక మతానికి సంబంధించి నేను చేయను. ఐ వాంట్ టు నో ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుని మీతో షేర్ చేసుకోవాలనేదే నా తపన.
వాల్యూమ్ క్లారిటీ అయితే నాకు బాగా నచ్చింది. పిక్సెల్స్ కలర్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏదైనా ఫోటో తీసుకుని దాని క్లారిటీ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఇప్పుడే ఒక సెల్ఫీ తీసుకున్నాను. క్లారిటీ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటో 5 మెగా పిక్సెల్ క్లారిటీ అనమాట. 5A ఇలా ఉందంటే ఇంకా బ్యాక్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ మొబైల్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను నేను. పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ఇది ఓన్లీ 4G సర్వీస్ అండి. ఈ మొబైల్ తీసుకుని 5G సిమ్ వేసుకుని వర్క్ చేయడానికి మనం ట్రై చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బై ఫర్ నౌ.